అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ ప్రేమ చెలగాటం, ఎపిసోడ్ నెంబర్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆన్య గురించిన ఆలోచనలు చరణ్కు నిద్ర రాకుండా చేస్తున్నాయి. తన కోపం పగతో మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ ఒకప్పటి ఆన్య ఎంత అల్లరిగా ఉండేది అని తలుచుకుంటూ ఆమెతో తన పరిచయం, వాళ్ళ ప్రేమను గుర్తు చేసుకుంటున్నాడు. చరణ్, ఆన్య ఒకే కాలేజీలో MBA చదువుతున్నారు. ఆన్య అల్లరి పిల్ల, అందరితో ఇట్టే కలిసిపోయే కలివిడిగా ఉండే పల్లెటూరి తెలివైన అమ్మాయి. తనంతట తానుగా సొంతంగా బిజినెస్ చేయాలని తన ఆశ. ఆన్య ఒకసారి మోహన్ రావు గారి ఇంటర్వ్యూను టీవీలో చూసి అతనికి వీరాభిమాని అయ్యింది. అతనిలా తను కూడా మంచి బిజినెస్ ఉమెన్గా పేరు తెచ్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఆన్య, నువ్వు అభిమానించే మోహన్ రావు గారి బంధువుల అబ్బాయి ఒక అతను ఇక్కడ మన కాలేజీలోనే చదువుతున్నాడంట. అతను ఎవరో నీకు తెలుసా అని అడిగింది ఆన్య స్నేహితురాలు రమ్య. అవునా, ఎవరే అతను అంటూ అంది ఆన్య. అదేనే మన చరణ్. ఏది, ఆ ముందు బెంచీలో కూర్చుని ఎప్పుడు చూడు పుస్తకాలతో కుస్తీ పట్టే అతనా? అవునే, అతనే. అయితే అతన్ని పరిచయం చేసుకుని ఎలాగైనా వాళ్ళ కంపెనీలోనే ఉద్యోగం సంపాదించుకుంటాను అని అంది ఆన్య. అలా వారి పరిచయం మెల్లగా వారి మధ్యన ప్రేమ చిగురించేలా చేసింది. ఆన్య అంటే చరణ్కి పిచ్చి ప్రేమ. ఆమె ఏమడిగినా చేసేస్తాడు. ఆన్యపై అంత చెప్పలేని ప్రేమ చరణ్ది. ఆన్య చరణ్ల చదువులు అవ్వడమే చరణ్కి మోహన్ రావు కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ ఆన్య వేరే చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా తనకు మాత్రం మోహన్ రావు కంపెనీలో ఉద్యోగం చేస్తూ అతనిలాగా మంచి బిజినెస్ ఉమెన్ అవ్వాలని ఉండేది. అక్కడ పనిచేయడం వల్ల బిజినెస్ మెలకువలను మోహన్ రావు గారిలాగా నేర్చుకోవాలి అని అనుకుంది. అందుకే ఆ కంపెనీలో ఉద్యోగం చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉండేది. ఆన్య పేదరికపు పల్లెటూరి అమ్మాయి అవడంతో తను బిజినెస్ చేయాలని ఉన్నా చేసేంత డబ్బు తన దగ్గర లేదు. అందుకే ముందు ఎలాగైనా మోహన్ రావు గారి కంపెనీలో ఉద్యోగం చేయాలని అనుకుంది. కానీ అక్కడ తన ప్రయత్నం ఫలించలేదు. దాంతో వేరే కంపెనీలో తను ఉద్యోగంలో చేరింది. ఇక అన్నీ మర్చిపోయి అక్కడే హాయిగా ఉద్యోగం చేసుకుంటూ ఉండేది. ఎందుకో కానీ కొన్ని నెలల ముందు నుంచి మోహన్ రావు కంపెనీలోనే ఉద్యోగం చేయాలని గట్టి పట్టుదలకు వచ్చింది ఆన్య. ఇక చరణ్ చాలా తెలివైనవాడు. కంపెనీ వ్యవహారాలన్నీ మోహన్ రావుతో పాటు చరణ్ మాత్రమే చూసుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే చరణ్ మోహన్ రావుకి తమ్ముడు కొడుకు. అంటే చరణ్ వాళ్ళు ధనవంతులు కాదు, వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. ఇక చరణ్కు విక్కీకి ఏ విషయంలోనూ పొంతన పోలిక ఉండదు. అయినా చరణ్ ఆ కంపెనీలో ఒక ఉద్యోగి అంతే. చరణ్ వాళ్ళ బంధుత్వానికి రమాదేవి, విక్కీ ఎక్కువగా విలువ ఇవ్వరు. ఎందుకంటే డబ్బు లేనివారు కదా. అందుకే చరణ్ను వాళ్ళ కంపెనీలో ఉద్యోగిలానే చూస్తారు. కానీ మోహన్ రావుకు మాత్రం చరణ్ అంటే చాలా అభిమానం. అందుకే తన కంపెనీ బాధ్యతలను చరణ్తో కలిసి చూసుకుంటూ ఉంటాడు. చరణ్ కూడా మోహన్ రావు గారి ప్రేమ అభిమానాలను వదులుకోలేక అక్కడే ఉండి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. చరణ్ ఎలాగైనా నాకు ఇక్కడ ఉద్యోగం వచ్చేలా చూడు ప్లీజ్ అంటూ తెగ అడుగుతూ ఇబ్బంది పెడుతుంది ఆన్య. ఆన్య, ఏదో ఒక చోట ఉద్యోగం చేస్తూ ఉన్నావు కదా, ఇక్కడే ఉద్యోగం కావాలంటే ఎలా? నిదానంగా ప్రయత్నం చేద్దాం. నువ్వెలా ఎందుకు తొందరపడుతున్నావు అన్నాడు చరణ్. చరణ్, నువ్వు ఇక్కడే ఈ కంపెనీలోనే ఉద్యోగం చేస్తున్నావు కాబట్టి నేను కూడా ఇక్కడే ఉద్యోగం చేస్తూ ఉంటే మన ఇద్దరం ఇంకా దగ్గరగా కలిసి ఉండొచ్చు కదా. రోజు నువ్వు నా ఎదురుగా ఉంటావు అని అంది ఆన్య. ఆ మాట విన్న తనకు ఎక్కడలేని ఆనందం కలిగింది. అందుకే చరణ్ పదే పదే ప్రయత్నం చేసి మరీ ఆన్యకు అక్కడ ఉద్యోగం వచ్చేలా చేశాడు. ఇక ఆన్యకు ఆ కంపెనీలో ఉద్యోగం వచ్చిన తర్వాత, చరణ్, నాతో నీకు పరిచయం ఉన్నట్లుగా, ఇంకా నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లుగా ఇక్కడ ఎవరికీ చెప్పకు ప్లీజ్ అంది ఆన్య.
ఆన్య అన్న ఆ మాటకు చరణ్ నిర్ఘాంతపోయాడు. ఇదేంటి, ఆన్యకి ఏమైంది, ఎలా అంటుందేంటి? ఇక్కడ ఉద్యోగం వస్తే ఇద్దరం కలిసి ఉండొచ్చు అని అంది కదా, మరి ఇప్పుడు ఎలా అంటుందేంటి అని మనసులో అనుకుంటూ, ఎందుకు చెప్పకూడదు, మనం కలిసి ఉండాలనే కదా నువ్వు ఇక్కడ ఉద్యోగం కావాలన్నావు అని అన్నాడు. అదా, నాకు ఇప్పుడేగా చరణ్ ఉద్యోగం వచ్చింది. మనం ప్రేమించుకున్నాం అన్న విషయం గనుక తెలిస్తే, నాకు నీ రికమెండేషన్ వలన ఈ ఉద్యోగం వచ్చిందని మీ పెదనాన్నకి తెలిస్తే మన ఇద్దరికీ ఆయన ముందు విలువ ఉండదు కదా, అందుకే అంది ఆన్య. నువ్వు అన్నది నిజమే, సరే చెప్పను, కానీ మనం ఎలా కలుసుకోవాలనేది కూడా నువ్వే చెప్పు. నేను నీకు మెసేజ్ చేస్తాను, ఎప్పుడు ఫోన్ టచ్లో ఉందాం, సరేనా అంది ఆన్య. సరే మేడం, ఈ మధ్య తమరికి బాగా తెలివితేటలు ఎక్కువ అవుతున్నాయి అని అన్నాడు. నాదేముంది చరణ్, అంతా ఈ కంపెనీ మహిమ. ఇంకా కంపెనీ బిజినెస్ అనే మాటలను ఇప్పుడు చెప్పకు, అసలే నా తల హీట్గా ఉంది, వినే ఓపిక నాకు లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చరణ్. ఆన్య చరణ్ల మధ్య ఉన్న ప్రేమ బంధం ఆన్య ఆ కంపెనీలో చేరిన తర్వాత బలపడకుండా ఎందుకో గాని బలహీనమవుతుంది. ఇక తను చరణ్తో ప్రేమ పాఠాలను మర్చిపోయింది. తన ఆలోచనలు, టైం అన్నీ ఆ కంపెనీ పనికే కేటాయిస్తూ ఉంది. ముఖ్యంగా మోహన్ రావు గారి బిజినెస్ చుట్టూనే తన ఆలోచనలు తను ఉంటుంది. కానీ చరణ్ ఆలోచనలు మాత్రం ఆన్య మీదే ఉంటున్నాయి. ఆన్య కూడా తమ కంపెనీకే పనిచేస్తూ ఉందని, తమకు బాగా సపోర్టుగా ఉన్న తనలో మాత్రం ఆన్య గురించి ఏవో ఆలోచనలు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఆన్య ఇదివరకులాగా లేదు, తనలో చాలా మార్పు వచ్చింది. అసలు తను మా ప్రేమ గురించి లేదా పెళ్లి గురించి ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. తను ఎందుకు అలా ఉంటుందో తెలుసుకోవాలని అనుకున్నాడు చరణ్. ఇక ఒకరోజు, ఆన్య, ఎప్పుడు చూసినా ఏదో ఆలోచనలో ఉన్నట్లు ఉంటున్నావు, అసలు ఏమైంది నీకు? నాకేమీ కాలేదు చరణ్. లేదు, ఏదో కానీ తేడా ఉంది. నీకు ఇక్కడ ఉద్యోగం వస్తే మనం కలిసి సరదాగా ఉండొచ్చు అని అన్నావు కదా, మరి ఇప్పుడు ఇలా నాతో మాట్లాడకుండా నేను ఎవరో తెలియని దానిలాగా ఉంటున్నావు ఎందుకు? ఆఫీసులో అందరి ముందు నాతో పరిచయం లేనట్లుగానే ఉంటున్నావు. నేను మాట్లాడినా నువ్వు మాట్లాడడం లేదు. ఫోన్ మాట్లాడాలంటే ఎప్పుడు చూసినా బిజీనే. బయట కలిసే తీరిక కానీ టైం కానీ నీకు దొరకడం లేదు. అసలు నీకు ఏమైంది అని ప్రశ్నించాడు చరణ్. చరణ్, నన్ను క్షమించు. నాకు నువ్వంటే చాలా ఇష్టం, కానీ నీ నుంచి నాకు ఇంకో సహాయం కావాలి అని లోపల బాధపడుతూ అంది. ఏంటి, ఆన్య మొహం చాలా బాధగా ఉన్నట్లుగా ఉంది, ఏమై ఉంటుంది అని తన మనసులో అనుకుని, ఏంటి ఆన్య, నువ్వు అడిగితే నేను ఏదైనా కాదని చెప్పానా? లేదు కదా, ఇప్పుడు మాత్రం నువ్వు అడిగితే చేయనని చెప్తానా? చెప్పను కదా అంటూ ఆన్యకు భరోసా ఇచ్చాడు. థ్యాంక్స్ చరణ్, నాకు తెలుసు నువ్వు నా కోసం ఏమైనా చేస్తావని, కానీ ఇప్పుడు నేను అడిగేది చేస్తావో లేదో అని చిన్న అనుమానం, అంతే అంది ఆన్య. ఆన్య, నువ్వు నన్ను అడగక ముందే నీకు మాట ఇస్తున్నాను, నేను తప్పకుండా నీకు సహాయం చేస్తాను అంటూ ఆన్యకు చరణ్ మాట ఇచ్చాడు. చరణ్, మన కంపెనీకి సంబంధించిన వివరాలు, ఇంకా మనకు వచ్చే ప్రాజెక్టుల గురించి నాకు చెబుతావా? ఏంటన్య, తమాషాగా ఉందా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? అయినా ఉద్యోగంలో చేరావో లేదో కంపెనీ డీటెయిల్స్ అన్నీ నీకెందుకు? అసలు నేను నిన్ను ఏమి అడిగితే నువ్వు ఏం చెబుతున్నావు? మన ప్రేమ గురించి నేను మాట్లాడుతుంటే నువ్వు మరలా ఇప్పుడు కూడా కంపెనీ గురించి అడుగుతున్నావు అని కోపంతో అన్నాడు చరణ్. అదిగో చెప్పానా నువ్వు చేయలేవని? అది కాదు అన్య, మా పెదనాన్న నా మీద నమ్మకంతో ఉన్నాడు, నేను తనను మోసం చేయలేను. నేనేమీ మిమ్మల్ని మోసం చేయాలని అడగడం లేదు. నా పరంగా నేను కూడా బిజినెస్ గురించి నా తెలివితేటలు ఎంతవరకు ఉన్నాయో తెలుసుకుందామని అంతే అంది ఆన్య. సరే అయితే నేను నిన్ను నమ్ముతాను, కానీ నేను నీకు ఇలా చెప్పే విషయం నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి చెప్పకూడదు. థ్యాంక్స్ చరణ్, నేను ఎవరికీ చెప్పను. అయినా నీ గురించి నాకు తెలుసు, నేను ఏది అడిగినా నువ్వు కాదని అనవు అని ఎంతో ఆనందంగా అంది. చరణ్ చేస్తానని చెప్పిన పని ఆన్యకు ఎంతో ముఖ్యమైనది. తన లక్ష్యానికి అదే సరైన మార్గం. ఆ మార్గంలో వెళ్ళేందుకు చరణ్ తనకు తోడుగా ఉంటానని అనడం తనకు ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది. ఆన్య ఎందుకు అలా చేస్తుంది?
ఇక ఇదంతా తర్వాయి భాగంలో చూద్దాం. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.